కొంతమంది ఆగంతకులు ప్రజలకు ఫోన్ కాల్ చేస్తూ తాము అమరావతి సచివాలయం నుంచి మాట్లాడుతున్నామంటూ ప్రజల బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను దొంగిలిస్తున్నారని పిఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఇటువంటి ఫేక్ కాల్స్ పై పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సిఐ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పిఠాపురం పట్టణంలో గల రాజా రామ్మోహన్ రాయ్ మున్సిపల్ పార్క్ లో సైబర్ నేరాలపై ఆయన పిఠాపురం పట్టణ ఎస్ఐ మణికుమార్ తో కలిసి ప్రజలకు అవగాహన కల్పించారు. పిఠాపురం ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి, మన పిఠాపురం సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఏరియాలో ఎక్కువగా సైబర్ నేరాలు జరుగుతున్నవి. దానిలో భాగంగానే ఎవరికైతే గవర్నమెంట్ పథకాలు రాలేదనేటువంటిది అమరావతి నుంచి ఫోన్ చేస్తున్నాము, లేకపోతే నేను గవర్నమెంట్ ఎంప్లాయీని ఫోన్ చేస్తున్నాను అనేటువంటిది చెప్తూ మీకు అమ్మఒడి రావాలి, చేయూత రావాలి, లేకపోతే కొత్తగా పెన్షన్స్ ఇప్పిస్తామనేటువంటిది చెబుతూ వాట్సాప్ కాల్స్ చేస్తూ వారు మోసం చేయటానికి చేస్తూ ఉంటున్నారు. అలాంటివన్నీ కూడా అరికట్టడానికి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఎవరికి కూడా ఫోన్లో మాట్లాడేటప్పుడు వాళ్ళకి ఏదైనా లింక్ వచ్చినట్లయితే కనుక లింకు, లేకపోతే అకౌంట్ నెంబర్ చెప్పడం కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ చెప్పడం కానీ చేయకూడదనేటువంటిది మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎందుకంటే మన గ్రామాలు ఏవైతే ఉన్నాయో, గోకువాడ గ్రామంలో మీకు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అమ్మఒడి రాలేదు, మీకు కంటిన్యూషన్ అవుతుంది అనేటువంటిది, మీ దగ్గర అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి, మీ అకౌంట్కి నేనే ముందు ₹1 వేస్తున్నాను అనేటువంటిది చెప్పటం, ఆ అకౌంట్లో డబ్బులు తక్కున్నాయి అనేటువంటిది చెప్తూ మీ దగ్గర ఎవరైతే స్నేహితులు ఉంటే కనుక ఆ స్నేహితుల ద్వారా డబ్బులు వేయించుకోవాలనేటువంటి చెప్పి ఆ దగ్గర 35,000 ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి డ్రా చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ప్రజలందరికీ కూడా ఈ సైబర్ క్రైమ్ మీద అవగాహన లేదు. డబ్బులు పోయిన తర్వాత మళ్ళీ పోలీస్ స్టేషన్కి రావడం అనేటువంటిది జరుగుతుంది. ఖచ్చితంగా మీకు ప్రభుత్వ పథకాలు రావాలంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి సచివాలయాలకు వెళ్ళి మాకు ప్రభుత్వ పథకం రావటం లేదనేటువంటిది అడిగి తెలుసుకోవాలి. లేదు మీకు బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటిది ఏమన్నా వర్క్ చేయటం లేదు, ఆధార్ కార్డు అనుసంధానం అవ్వలేదు, లేదా నా ఏటీఎం పనిచేయటం లేదంటే కనుక దగ్గరలో ఉన్నటువంటి మీ బ్యాంక్ ఏదైతే కనుక బ్యాంకుకి వెళ్ళి తెలుసుకోవాలనేటువంటిది ప్రజలకి స్పష్టంగా చెప్తున్నాం అన్నమాట. ఈ అయిపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినా కానీ మనకి ఎంతవరకు ఉపయోగం అనేటువంటిది ఖచ్చితంగా మేము కేసెస్ రిజిస్టర్ చేయటము, తర్వాత మన సైబర్ సంబంధించినటువంటి 1930కి వెంటనే చెప్పటము, అవన్నీ కూడా మనం లాక్ చేయించటము, మళ్ళీ ఆ డబ్బులు తెప్పించేటువంటి విధానం చేస్తూ ఉంటాం. దాన్ని కాకుండా ముందుగానే ప్రజలందరూ కూడా కొంచెం వారు తెలియనటువంటి వాళ్ళకి తెలియజేస్తూ ఖచ్చితంగా ఫోన్ను ఉపయోగించేటప్పుడు ఎవరైనా సరే మీకు పథకాలు రాలేదంటే కనుక ఆ విధంగా ఫోన్లో వాళ్ళకి లింకులు కానీ, లేకపోతే స్కాన్ చేయటం కానీ, లేకపోతే ఓటీపీ వస్తే నెంబర్ చెప్పడం కానీ చేయకూడదనేటువంటిది పదే ప్రజలకి పోలీసు వారు విజ్ఞప్తి చేస్తున్నాము. అన్ని పోలీస్ స్టేషన్ నుంచి కూడా ఈ సైబర్ అవేర్నెస్ అనేటువంటిది మేము చేస్తున్నాం అనేటువంటిది తెలియజేస్తున్నాం.